ఇంటికి. ఎవరింటికి? మన ఇంటికి. మన ఎప్పటి నుంచి? సీత, మన అనేదానికి అర్థం తెలుసుంటే మనిషిగా ప్రవర్తించేవారు. సీత, నా అనుకుంటే ఇంత అవమానం చేసిండేవారు కాదు. ఇందులో నేను చేసిందే ఉంది. జరిగినవన్నీ నువ్వు చేసుకున్నవే. అవును, నేనే చేసుకున్నాను. మీరెవ్వరు ఏమీ చేయకుండా చేసుకున్నారు. నిరాహార దీక్ష నేనే చేశాను, కోర్టుకి నేనే వెళ్ళాను. అదో బోనస్ ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేశాం. నువ్వు వెళ్ళమంటేనే కోర్టుకు వెళ్ళాం. వెళ్ళాను. నేను చెప్పాను, చేసేశారు. అయితే ఇప్పుడు చెప్తున్నాను, నన్ను పంపండి. సీత, నువ్వు బాధపడతావని తెలిసి కోర్టుకు వెళ్ళే ముందు నీ దగ్గరికి వచ్చాం. వచ్చారు. ఎవరితో? ఆ కోటి ముగ్గు. వాళ్ళందరి ముందు గొప్ప చూపించుకోవాలి కథానాయకులు వెనకెట్టుకొచ్చారు. వాళ్ళందరి ముందు నా పని నుంచి ట్రాలీ చేసుకుపోదాం అనుకున్నారు. మీరు మీ గొప్ప చూపించుకోవాలనుకున్నప్పుడు నేను నా గొప్ప చూపించుకోవడంలో తప్పే ఉంది. సీత, నేను ఆ ఉద్దేశంతో రాలేదు. నీ మంచి కోరి నేను ఒప్పించాలని వచ్చాను. మంచి? మీరు? నా మంచి కోరేవారైతే మీరు ఒక్కరే వచ్చిండేవారు. సీత, తప్పు నీది, వాళ్ళకి కాదు, వాళ్ళ బోనస్ వాళ్ళ పాలన భర్తగా ఒక్క మాట చెప్తుంటే నేను చేసి ఉండేదాన్ని కదా. ఏ ఆ హక్కు మీకు లేదా? లేదు. ఎందుకు లేదు? సమస్య భార్యాభర్తల మధ్య కాదు, ఓనర్కి వర్కర్లకి మధ్య. ఆ ఓనర్ ఎవరు? మీ భార్య కాదా? భార్య మంచి చెడ్డంతో భర్తకు పని లేదా? భార్య అని చెప్పి నీకిష్టం లేని పనిని బలవంతాలను నేను ఇష్టం పెట్టుకుంటావా? సీత, నీకంటూ కొన్ని సిద్ధాంతాలున్నాయి, నాకంటూ కొన్ని పద్ధతులున్నాయి. నా పద్ధతులకు భార్యగా నువ్వు అడ్డు రానప్పుడు భర్తగా నీ సిద్ధాంతాలకు నేను ఎందుకు అడ్డు రావాలి? ఇప్పుడు అంతకంటే తక్కువ ఏం చేశారు? కోర్టుకు ఎక్కించారు, నవ్వులు పాలు చేశారు. అందుకే సీత, పెళ్లికి ముందే చెప్పాను, ఒక లాంచి ఒక నామ కలిసి ప్రయాణం చేయలేమని. నిజమేనండి. దాని అర్థం అప్పుడు తెలుసుకోలేకపోయాను, ఇప్పుడు తెలుసుకుంటున్నాను. నావకి చిన్న సొమ్ము దొరికితే చాలండి, ఎంతైనా తప్పించుకుంటుంది. ఒకవేళ మునిగినా అది ఎప్పుడోకప్పుడు ఏదో ఒడ్డుకుని వస్తుంది. కానీ లాంచి దాని బరువు అది మోసుకోలేక, ఆటుపోటు తట్టుకోలేక మధ్యలోనే మునిగిపోతుందండి. మీరు మాత్రం నావలా తప్పించుకున్నారు, నన్ను ముంచేశారు. సీత, అర్థం లేకుండా మాట్లాడు. ఎవరు నేను కూర్చుంది? నేను నువ్వే ముట్టుకున్నావు, నువ్వు కూర్చున్న కొంత నువ్వే నరుక్కుంటాను. నాకు ఇష్టమైతే నా భర్తగా నరుక్కుంటాను. మీరు వెళ్ళండి. సీత, ఏమిటిది? నీకు పిచ్చి పట్టిందా? అవునండి, నాకు పిచ్చ పట్టింది. పిచ్చి దాంతో మీకే పని. మీతో కాపురం చేయడానికి కుదరదు. అప్పటికి మన అనవసరంగా నోరు పారేసుకుంటున్నాం. వాళ్ళు సాటి మనుషులే. భర్తగా అడుగుతున్నాను, నాతో వస్తావా రావా? నేను భారీగానే చెప్తున్నాను. మీకు ఆ బెదవులతో సంబంధం ఉన్నంత వరకు నేను ఆ గడప తొక్కను. అంటే నీ కోసం వాళ్ళని విడిచిపెట్టుకోమంటాం, అంతేగా? అంటే నేను పోయినా పర్వాలేదు, వాళ్ళని మాత్రం విడిచిపెట్టను అంటారు, అంతేగా? మన ఇద్దరి మధ్యకి అనవసరంగా వాళ్ళెందుకు లాగుతాం? వాళ్ళ నుండి మన మధ్య వస్తున్న వాళ్ళు, వాళ్ళ నుండి మన ఇద్దరిని విడదీస్తున్న వాళ్ళు. పొరపాటు పడుతున్నాం. వాళ్ళు ఎప్పుడూ విడదీసేవాళ్ళు కాదు సీత. విడదీసేవాళ్ళు, విడదీస్తున్న వాళ్ళు వేరే ఉన్నారు. ఎంతో చదువుకున్నాం, ఎంతో సంస్కారంతో వాళ్ళు ప్రవర్తించాం. నిన్ను దేవతగా కొలిచేవాళ్ళను, నిన్ను తల్లిగా ఆరాధించేవాళ్ళను నీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ప్రతిఫలం ఇచ్చాం కదా అని పనివాళ్ళుగా జనకొడుతున్నావు. బిడ్డకు కూడా పాలిచ్చి పెంచుతున్నావు, అది ప్రతిఫలమేగా. మరెందుకు కన్నబిడ్డగా చూసుకుంటున్నావు? సీత, భార్యాభర్తల మధ్య అనుబంధం పాలు నీళ్ళు అయితే వర్కర్కి వానలకి మధ్య ఉన్న సంబంధం కూడా అంతే. భార్య తప్పు చేస్తే భర్త దండించాలి, భర్త తప్పు చేస్తే భార్య నిలదీయాలి. అలాగే వర్కరు వానరు కూడా. సీత, లేని వాళ్ళు ఉన్న వాళ్ళను చంపుకునే వాళ్ళు అన్నది. ఏనాటికైనా ఉన్న వాళ్ళను కాపాడేది ఆ లేని వాళ్ళే. అది తెలుసుకో. హలో మేడం, ఇక్కడ రవిబాబుని కొట్టి పారేశారు మేడం. ఎవరు? మన ఫ్యాక్టరీ వర్కర్లు మేడం. ఇప్పుడు ఎక్కడున్నారు? నేను వస్తాను. వద్దు మేడం, వస్తే మీకు చాలా ప్రమాదం అవుతుందండి. అవును మేడం, మేమే ఆయన తీసుకుని వచ్చేస్తామండి అక్కడికి. సరే అయితే తొందరగా తీసుకురండి. నెమ్మది, మీరు వెళ్ళండి. జాగ్రత్త బావా. బావా, ఏమైంది? ఏం లేదు సీత, నేను సేటు దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటే కోర్టు దగ్గర నిన్ను చూసి నవ్విన వాళ్ళు కనిపిస్తే ఉండబట్టలేక అడిగాను. అన్నం పెట్టి అన్నపూర్ణమ్మను చూసి నవ్వుతారా అని. ఎవర్రా అన్నపూర్ణమ్మని ఫట్ఫట్టని వాయించేశారు.
పొరపాటు నాదేనేమో సీత. వాళ్ళు వెధవులని తెలిసి వాళ్ళ నోట్లో నోరు పెట్టాను. లేదు బావా, వాళ్ళ అంత చూస్తే గానీ నిద్రపోను. వద్దు సీత, ఈ సమయంలో ఆలోచనే గాని ఆవేశం పనికిరాదు. నేను సీట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చాను. వారు రేపు ఉదయం వస్తారు. మీ డాక్యుమెంట్స్ ఇచ్చి డబ్బు తీసుకురా. సీత, ఏం బావా? బావా ఏ బావనే. ఏమిటిది? నాటకం. మరి ఆ కట్లు వేషం. దేనికి? సీతనెత్తుకుపోవడానికి. Stupid. ఎందుకింత మోసం చేశావు? రావణుడంతటి వాడికే తప్పలేదు వేషాల ట్రబుల్స్. ఆఫ్టర్ ఆల్ నేనేమిటి ఓ చిన్ని విలన్. చూడండి, నేను చేస్తాను. సినిమాల్లో ప్రతి హీరోయిన్ విలన్ దగ్గరకు రాగానే చెప్పే మొట్టమొదటి డైలాగు ఇదే. పోలీసులకు ఫోన్ చేస్తున్నావా పిచ్చిదాన? ఇంట్లో టెలిఫోన్ల మూతే కాదు, ఈగల మూత కూడా లేదు. అన్ని మూతలు కట్. ఈ ఇంట్లో ఏం జరిగినా బయట ప్రపంచానికి కట్. నీకు గుర్తుందో లేదో రామాయణం. సీతనెత్తుకుపోవడానికి రావణుడు లైన్ ఎంత క్లియర్ చేసుకున్నాడో తెలుసా? మొదట మైలేణ్ణి పంపించాడు, ఆ తర్వాత రాముణ్ణి పంపించాడు, ఆ వెనక లక్ష్మణుణ్ణి పంపించాడు. ఈ సీతనెత్తుకుపోవడానికి వీడేం చేశాడో తెలుసా? మొదట పనివాళ్ళను పంపించాడు, ఆ తర్వాత ఫాదర్ని పంపించాడు, ఆ వెనక చెల్లెల్ని పంపించాడు. ఒక చేతిలో డబ్బు, రెండు చేతుల సీతమ్మ. ఆ తర్వాత ఘట్టమేమిటో తెలుసా? అమ్మగారండి, అయ్యగారు, 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 అమ్మగారు, అమ్మగారు, అయ్యగారు లేరండి. ఏమిటి? ఏం లేదమ్మా, అమ్మాయి గారిని మోసం చేసి రవిబాబు తీసుకెళ్ళిపోతున్నారు. ఏమిటి? మమ్మల్ని పనిలో తీసేసినప్పుడే మాకు అనుమానం వేసింది బాబు. అందుకే ఇంటి మీద కన్నేసి ఉంచాం. అమ్మాయి అరగడు. ఇటు ఇటు ఇటు. ఇంతసేపు ఇంత నిబ్బరంగా ఇంత ధైర్యంగా ఎందుకున్నావో నాకు తెలుసు. లంకలో కాదు ఆకాశంలో పెట్టిన ఈ సీతను విడిపించుకోవడానికి ఆ రాముడు వస్తాడని నీకు తెలుసు. ఆ సంగతి నాకు తెలుసు. అందుకే ఏరు దాటి తీసుకొచ్చాను. వాళ్ళు రావడానికి కొంత టైము పడుతుంది. ఈలోగా నేను అనుకున్నదే జరిగిపోతుంది. టైం అయిపోయింది. నీ రాముడు వచ్చే టైం అయింది. టైం వేస్ట్ చేయదు. కమాన్. వానమోగంతా వచ్చేస్తున్నారు సార్. ఏట్లోనే వాళ్ళ ముంచేయండి.
ఈ అవకాశం నాకివ్వండి. ఈ వెళ్ళరు కానీ నేను రాచొచ్చున్నాను. ఆగండి. ఇది మేం తీసుకోవాల్సిన అవకాశం. సీత, ఈ వర్కర్లంతా ఉన్నవాళ్ళని చంపుకు తినేవాళ్ళు అన్నావే, అవసరమైతే అన్నం పెట్టిన వాళ్ళకి ప్రాణాలు కూడా ఇవ్వగలిగిన దేవుళ్ళు. ఒకరోజు ఒకడు బీడీ కాల్చాలని నువ్వు పనులను తీసేసావే, వాడు ఈరోజు ఏం చేశాడు తెలుసా? నీ కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. కుటుంబంలో భార్యాభర్తల కలహాలు లాంటివేనమ్మా, వర్కర్ల ఓనర్ల కలహాలు కూడా. అసలు వర్కర్లు ఓనర్లు భార్యాభర్తలని చెప్పడానికే మీరిద్దరూ భార్యాభర్తలయ్యారే. ఈ మాట నిజం. భార్యాభర్తల సంబంధం ఎంత పవిత్రమైందో వానరు వర్కర్ల అనుబంధం కూడా అంత పవిత్రమైంది. భార్యకు భర్త మీద, భర్తకు భార్య మీద కోపం వచ్చినప్పుడు 4 మాటలు అనుకుంటారు. రాత్రులు ఇంటికి రాకుండా స్ట్రైకులు చేస్తూ ఉంటారు. మాట్లాడకుండా మౌనవ్రతం వహిస్తారు. అప్పుడప్పుడు భోజనం మాని నిరాహార దీక్షలు కూడా చేస్తూ ఉంటారు. తరువాత భార్య బ్రతిమారడము, భర్త బ్రతిమారడము జరుగుతుంది. మళ్ళీ మామూలే. చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్